తమకు ప్రాణహాని ఉందని తనను తన భర్తను చంపేందుకు కొందరు రెక్కి నిర్వహించారని కార్పొరేటర్ మాధవి ఆరోపణలపై పోలీసులు దర్యాప్తులు చేపట్టారు. కరీంనగర్ కార్పొరేట్ పరిధిలోని 18వ డివిజన్ కార్పొరేటర్ మాధవి తమకు ప్రాణహాని ఉందని సుఫారీ గ్యాంగ్ రెక్కి నిర్వహించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవి ఫిర్యాదుతో ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు అది రెక్కి కాదని తేల్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి ఆ ప్రాంతంలో తచ్చాడిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని స్థానిక ఇన్స్పెక్టర్ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సుఫారీ గ్యాంగ్ కాదని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. రేపటి కార్పొరేటర్ భర్తను చంపడానికి గోదావరి నుంచి టీమ్స్ వచ్చి రక్కీ చేస్తున్నాయని వాట్సాప్లలో మరియు సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. దానిపైన మేము పూర్తిగా విచారణ చేసినాం. మా విచారణలో తెలియదు ఏమంటే ఎలాంటి రక్కీ కానీ ఎలాంటి సుపీరియర్ గ్యాంగ్ కానీ చంపడానికి కానీ ఎలాంటి జరగలేదు. గోదావరి నుంచి దుర్గం మనోహర్ అనే రెండు పెద్ద రవిశంకర్ అక్కడ నుండి వచ్చింది వాస్తవం. వాళ్ళందరూ కలుసుకొని చిన్నగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఆ పార్టీ ఏర్పాటు చేసుకున్న క్రమంలో కృష్ణగౌడ్ దగ్గర ఉండే వాళ్ళని కూడా వాళ్ళు కలిసారు. అంటే వాళ్ళు కూడా వీళ్ళ ఫ్రెండ్సే కలుసుకున్న తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. వీళ్ళు కృష్ణగౌడ్ దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి బహుశా ఎందుకంటే